సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు బాబీ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను. రైట్ సార్. ఏ ఏరియా సార్ మీరు? ఈ ఏరియానే సాగర్ నగర్. సార్ ప్రస్తుతం ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ గారు కూటమి నుంచి, వైసీపీ నుంచి సుజాత ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? భరత్ గెలడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భరత్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకనంటే ఈ ప్రస్తుత పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్కటి కూడా, ముఖ్యంగా ఈ నీటిపారుదల కానీ, ఇతరత్ర బ్రిడ్జెస్ కానీ, రోడ్లు కానీ, గిరిజనులు కానీ, ఎస్సీస్ కానీ, వీళ్ళెవరి మీద కూడా వాళ్ళు శ్రద్ధ అన్నది అసలు పెట్టలేదు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అన్నది జరగలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తే బాగున్ను అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆ ఒక్కసారి అవకాశం కూడా అనుకున్నట్టుగా మాత్రం వాళ్ళు చేయలేరు. నాట్ అప్ టు ది మార్క్. ఈసారి తెలుగుదేశంకి ఓటు వేయాలని చెప్పి జనాలు చూస్తూ ఉన్నారు. అదే సందర్భంలోని ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో పేద బడుగు బలహీన వర్గాలకి ప్రతీ నెల ఇచ్చేటువంటి బియ్యం, పంచదార, పప్పులు, ఉప్పులు, నూనె, చింతపండు, ఇవన్నీ కూడా 9 రకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఇస్తే చాలు. మీరు స్కీములు ఇంప్లిమెంట్ చేయకపోయినా పర్వాలేదు. వీళ్ళు ఉచితంగా డబ్బు అనేటువంటిది సృష్టికి విరుద్ధమైన పని. అది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మనిషికి ఉపాధి అవకాశాలు అని అంటే ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఫ్యాక్టరీలు నిర్మించి ఏవేవో చేయక్కర్లేదు. ఉపాధి అవకాశాలు అనేటువంటివి మనిషి ఏ పని చేపడదామన్నా ఆ పనికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కల్పించడమే ఉపాధి అవకాశం. ఆ ఉపాధి అవకాశం ఇప్పుడు మాత్రం లేదు సార్. అంటే గతంలోనే ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు కంపెనీలతో మేము ఎంఓయూలు చేసుకున్న, పెట్టుబడులు పెట్టడానికి కూడా కంపెనీలు వచ్చినాయని చెప్పి కూడా మాట్లాడారు కదా సార్. అది ఎంతవరకు కార్యరూపం దాల్చిందంటే? అసలు కార్యరూపం దాల్చలేదు. ఈ ఎంఓయూలు ఇవన్నీ కూడా పబ్లిక్గా సదస్సులు పెట్టి చేయాల్సినవి కాదు. వాళ్ళల్లో వాళ్ళే పెట్టుకొని ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం కోసం ఫ్యాక్టరీలకు అవకాశం ఇవ్వాలి, అలాగే ఇండస్ట్రీస్ పెట్టాలి. అలాగే ఇవన్నీ కాదు, ముఖ్యంగా ఏవైతే ఇండస్ట్రీస్ మూవ్స్ ఉన్నాయో అవి తెరిపిస్తే 50% నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఉదాహరణకు మన చిట్టివలస జూట్ మిల్లు ఉంది. అలాంటి జూట్ మిల్లు మూసే ఉన్నాయి. అలాగే ఫ్యాకర్ ఉంది గరివిడి దగ్గర, అది తెరిపించుంటే అక్కడ చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే సహకార రంగం ఉంది, అంటే మన షుగర్ ఫ్యాక్టరీలు, వాటిని కూడా మనం తెరిపించవచ్చు. అలాగే చేనేత పరిశ్రమ ఉంది, దాన్ని కూడా తెరిపించాలి. అలాగే ఆటోనగర్ ఉంది, అందులో చాలా ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. వాళ్ళందరికీ కూడా సబ్సిడీ, ముఖ్యంగా విద్యుత్ అనగా, నీటి సరఫరా అనగా, ఇవన్నీ కనుక ఇచ్చుంటే అక్కడ వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇవి చేస్తే చాలు. కానీ ఇవేవి చెయ్యకుండా మూతపడిన వాటికి మరికొంచెం అవకాశం ఇచ్చి ఈ డబ్బున్న వాళ్ళకి టాటాలు, అంబానీలు, ఈ అదానీలు వీళ్ళందరూ వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీ అన్నది చిన్న పరిశ్రమలకు ఇవ్వాలి, పెద్దవాళ్ళకి కాదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ప్రస్తుతం ఏలుతున్నవారు కానీ రాబోయే వాళ్ళు కానీ గ్రహిస్తే ఇది చాలామందికి అవకాశం ఉంది. అసలు విషయాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇంకేదో చేస్తాం, 3,000 దగ్గర 4,000 ఇస్తాం, లేదంటే ఉచితంగా, అది ఉచితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉచితంగానే ఆలోచిస్తారు తప్ప కష్టపడి ఆలోచించే రూపాయి కోసం తిరిగేటువంటి ఆలోచన విధానం వాళ్ళకి రాదు. అది సార్, ఈరోజు విశాఖపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చేశారు, డ్రగ్స్ అడ్డాగా మార్చేశారనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. సీనియర్ జర్నలిస్ట్గా, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఎలా చూస్తారు సార్? గంజాయి అడ్డాగా మారేటువంటిది దీంట్లో ఏంటంటే ముఖ్యంగా గిరిజనులు అనేటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు చాలా రోజుకి వాళ్ళ ఆస్తులు, వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధిని వెనక్కి లాగోవాలని చూస్తున్నారు. అక్కడ గంజాయి అనేటువంటిది చాలా క్లియర్గా పండుతుంది. దాన్ని కనుక మీరు నిలువరించినట్లయితే వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుంది. అదే సందర్భంగా ఈ మధ్యకాలంలో 25,000 టన్నులు మన డ్రగ్స్ మన పోర్టులోకి వచ్చాయి. ఇదంతా పోర్టులోకి మీరు వెళ్ళండి, పోర్టులోకి రానిస్తారేమో, రానివ్వరు. కానీ అలాంటిది ఒక షిప్నే రానిచ్చారు. ఇవన్నీ తెలుసుండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలే తప్ప ఇవేవి మనకు తెలియకుండా కళ్ళు కప్పి జరిగేటువంటి కార్యక్రమం కాదు. అది దొరికింది కాబట్టి ఇది గంజాయికి అడ్డా అంటున్నారు. కానీ రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ ఏ అడ్డాలు దానికి ఉన్నాయి. పాలకులు వాళ్ళ అడ్డాగా వాళ్ళు మార్చుకుంటున్నారు. మధ్యలో మీడియేటర్స్ అన్నీ, అలాగే గూండాలని, అలాగే దళారీలని ఎవరు అడ్డా వాళ్ళు మార్చుకుంటున్నారు. గంజాయి ఒకటే అడ్డా కాదు, దానికి సంబంధించి అనేక లింక్స్ కూడా ఇందులో ఉంటాయి. వాటిలన్నింటినీ బయట పెట్టినప్పుడే మీరు సక్సెస్ఫుల్ పాలకులుగా ఉంటారు. లేను అంటే ఇప్పటికీ ఆల్రెడీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. సార్, రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాధన కృషి చేస్తుందంటారు సార్? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనే కేంద్రంతో మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఏ విషయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మూలంగానే
మనం ఇది సాధించుకున్నాము అనేటువంటి పరిస్థితి మాత్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక రైల్వే జోన్ కావచ్చు, లేదంటే SEZ కావచ్చు, ఈ ఇతరత్ర ఇది కావచ్చు, మనకు కావలసినటువంటి 100 రోజుల పని విధానంలో ఉన్నటువంటి ఆ ఫండ్స్ కూడా వీళ్ళు రప్పించుకోలేకపోతున్నారు. అలాగే నాగార్జున సాగర్ కాలువ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. వీళ్ళు ఏం చేసినా సరే అలాగే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు తప్ప వీళ్ళు కష్టపడి సాధించుకొని మేము మెజారిటీతో ఉన్నాం, నీ సంగతి చూస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రతి దాంట్లో ఒక దాంట్లో లాలూచీతో ముడిపడి ఉన్నారు. లాలూచీతో ముడిపడి ఉన్న వాళ్ళు దేన్ని సాధించలేరు. కేంద్రం కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కడ ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపటేయడం, డైరెక్ట్గా బ్లాక్మెయిలింగ్. ఇది ఇప్పటివరకు భారతదేశ 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అటు కానీ ఇటు కానీ ఎవరు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఏ ఒక్కరికి లేదు. కానీ దేశభక్తి అనే మాట చాలా గట్టిగా మాట్లాడతారు, కానీ అందరి నోట్లో ఉన్నది మాత్రం అది ఉత్తి మాట. అది సరే, ముఖ్యంగా 30 రోజుల్లోని ఎలక్షన్ ఉంది. 175 అలాగే 25 ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు కూడా నన్ను గెలిపించిందని అడుగుతా ఉన్నారు. అంటే ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎలా ఉంటుంది సార్ అసలు ప్రతిపక్షం లేని ప్రభుత్వం వస్తే? ప్రతిపక్షం లేని ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద చేటు. అది ప్రతిపక్షం అనేటువంటిది ఉండాలి. ఉంటేనే నువ్వేం చేస్తున్నావు అనేటువంటిది ఉంటుంది. 175 రావాలని ఆశించడంలో తప్పు లేదు, ఎవరికి వాళ్ళు వస్తుంది. కానీ ఆ విధమైనటువంటి ప్రజాస్వామ్యం కాదు. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. భారతదేశం అనేటువంటిది విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, అనేక రకాలైనటువంటివన్నీ కలిపితేనే భారతదేశం. అంతే తప్ప ఏ ఒక్క మతానికో సంబంధించిన దేశం కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యం కనుక వచ్చినట్లయితే అది మన ప్రజాస్వామ్య పరిరక్షణకి, భారత రాజ్యాంగానికి కూడా చాలా పెద్ద చేటు చేస్తుంది. కాబట్టి ముందు ప్రజాస్వామ్య పరిరక్షణ, అలాగే మనకున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ వీటిలన్నిటికీ కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అది మనం ఏ విధంగానూ ఆమోదించలేం. దాన్ని పెద్ద మాటన. అలాగే ఈ మతం పేరిట జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని, వాటికి కాపు కాస్తున్నటువంటి పార్టీల్ని, వీటిలన్నిటినీ ఎండగట్టి ఓటేస్తేనే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం, మన ఉన్నటువంటి రాజ్యాంగం రక్షించబడుతుంది. అది లేకుండా అయితే మాత్రం మన రాబోయే తరాలకి మనం ఏమి అందిస్తామో మనకే తెలియదు. సార్, మీ ప్రాంతానికి సంబంధించి ఇన్ని సమస్యలు చెప్తా ఉన్నారు కదా, ఒకవేళ ఎంపీగా శ్రీభరత్ గారు గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, ఇక్కడ సమస్యలను పరిష్కరించే విషయంలో కానీ ఎంతవరకు కృషి చేస్తారంట? ఆయన కృషి చేస్తారు అని అంటే కృషి చేయడంలో తప్పు లేదు, చేస్తారని ఆశిద్దాం. కానీ వాళ్ళ పార్టీ యొక్క విధానాలకు లోబడి ఆయన పనిచేస్తారు. వాళ్ళని కాదని వీళ్ళేం చేసేది లేదు. పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. కానీ ఈ పార్టీలన్నీ కూడా, ఉదాహరణ చూసుకుందాం, స్టీల్ ప్లాంట్ ఇంచుమించు 1500 రోజుల నుంచి అది రాత్రి పగలు పరిరక్షణ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు, అది ఇంటి ఇలవేల్పు లాంటిది. దాన్ని మేము కాపాడుతామని చెప్పని ఏ ప్రధాన పార్టీలు కూడా ముందుకు రాలేదు. ఒక కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు వచ్చినాయి, కానీ వాళ్ళ బలం సరిపోదు. కాబట్టి ఈసారైనా సరే కొంచెం ఖచ్చితంగా ఎవరైతే స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని ముందుకు వస్తారో వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు, ఈ సమాజ హితాన్ని కోలేవారు. అది లేకుండా మేము ఏదో చేస్తాం, ఏదో చెందుతాం అని అంటే ప్రజలకు ఇమీడియట్గా అవసరం లేనటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి వీళ్ళ దృష్టి మళ్లించడం తప్ప అంతకు మించి ఇంకేమీ కాదు. అది బోగస్ మాటలే అవుతాయి. సార్, ఈసారి ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు? ఎన్డీఏనా లేకపోతే మళ్ళీ జగన్? అది ఇప్పుడప్పుడే చెప్పలేము. కానీ జనాలు మాత్రం ఒకసారి ఎన్డీఏకి మాత్రం వస్తుందని మేమైతే అనుకోవట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం కూటమికి అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలోని ఇప్పుడున్నటువంటి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అన్న దానికి ప్రజలు సంతృప్తిగా లేరు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మరి రానున్న రోజులు ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాలి.